16వ శ్లోకము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామో మోఘం పార్థ సజీవతి. ఏవం ఈ విధముగా ప్రవర్తితం వేదములచే స్థాపించబడిన చక్రమును నా అనువర్తయతి అనుసరించని వాడు ఇహ ఈ జన్మలో ఎవడు అఘాయు పాపపూరితమైన జీవితము గలవాడు, ఇంద్రియారామ ఇంద్రియ భోగముతో తృప్తి చెందినవాడై, మోఘం వ్యర్థముగా, పార్థ ఓ పృథా కుమార సహువాడు జీవతి జీవించును. ప్రియమైన ఓ అర్జున, ఈ విధముగా వేదములతే స్థాపించబడిన యజ్ఞ చక్రమును మానవ జీవితమున అనుసరింపని వాడు నిజముగానే పాపజీవనుడగును. కేవలము ఇంద్రియ ప్రీతి కొరకే జీవిస్తూ అట్టివాడు నిరర్ధకముగా జీవనమును గడుపును. భాష్యము. కష్టించి పనిచేసి ఇంద్రియ భోగమును అనుభవించును అని చెప్పే ధనలోభముతో కూడిన తత్వము భగవంతుని చేత ఇక్కడ ఖండించబడినది. కనుక ఈ భౌతిక జగత్తును అనుభవించగోరు వారికి పైన పేర్కొనబడిన యజ్ఞాచరణ చక్రము ఎంతో అవసరము. అటువంటి నియమములను అనుసరించలేని వాడు మరింత అధికముగా గర్హితుడై మిక్కిలి ప్రమాదకరమైన జీవితమును గడుపును. ప్రకృతి నియమానుసారము ఈ మానవ జన్మ అనేది కర్మ, జ్ఞాన, భక్తి, యోగలను లేదా ఈ మూడింటిలోని ఏదో ఒక మార్గమును అనుసరించి ఆత్మానుభూతిని పొందుట కొరకై ప్రత్యేకముగా ఉద్దేశించబడినది. గుణదోషాతీతులైన మహాత్ములకు ఖచ్చితముగా వేద విహితమైన యజ్ఞ కర్మాచరణను పాటించనవసరము లేకున్నను ఇంద్రియ భోగములలో నెలకొనిన వారికి పైన తెలుపబడిన యజ్ఞాచరణ చక్రము ద్వారా పవిత్రీకరణ అవసరమగును. నిజమునకు కర్మలు అనేక రకములుగా ఉండును. కృష్ణ చైతన్యములో నెలకొనిన వారు ఇంద్రియ భోగ భావనలోనే నెలకొని ఉందురు. కనుక అట్టివారికి పుణ్యకర్మలను చేయవలసి ఉండును. ఇంద్రియ భోగమును వాంఛించువారు ఇంద్రియ భోగ కర్మఫలములలో చిక్కుకొనకుండా తమ కోరికలను సంతృప్తిపరచుకుని విధముగా యజ్ఞ విధానము ఏర్పాటు చేయబడినది. ఈ ప్రపంచ పురోభివృద్ధి మన సొంత ప్రయత్నములపై కాకుండా పరోక్షముగా దేవతల చేత నిర్వహించబడినట్లుగా భగవంతుని ప్రణాళికపై ఆధారపడి ఉండును. కనుకనే వేదములలో తెలుపబడిన ప్రత్యేక దేవతల కొరకు నేరుగా యజ్ఞములు ఉద్దేశించబడినవి. పరోక్షముగా అదే కృష్ణ చైతన్యాభ్యాసమగును. ఎందుకనగా మానవుడు యజ్ఞాచరణలో నిష్ణాతుడైనప్పుడు తప్పక కృష్ణ చైతన్యవంతుడగును. కానీ అట్టి యజ్ఞాచరణ ద్వారా అతడు కృష్ణ చైతన్యవంతుడు అవ్వకపోయినచో అట్టి సిద్ధాంతములన్నీ కేవలము నీతి సూత్రములుగా మాత్రమే భావించబడును. కనుకనే మానవుడు తమ పురోగతిని కేవలము నీతి సూత్రముల స్థితికే పరిమితము చేసుకోకుండా వాటిని అధిగమించి కృష్ణ చైతన్యమును సాధించవలెను. 17వ శ్లోకము. యస్త్వాత్మారతిరేవాస్యాధాత్మతృప్తచ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. ఎవడు కాని ఆత్మరతి ఆత్మలోనే ఆనందమును పొందుతూ ఏవా నిశ్చయముగా స్యాత్ నిలుచునో ఆత్మతృప్త ఆత్మవికాసము కలవాడు చ మరియు మానవుడు ఆత్మని ఆత్మలో ఏవా మాత్రమే చ మరియు సంతుష్ట పూర్తిగా సంతృప్తి చెందినవాడై తస్య వానికి కార్యం చెయ్యదగిన కార్యము నా విద్యతే ఉండదు. కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితముతో ఆత్మలోనే ఆనందమును పొందుతూ ఆత్మలోనే పూర్ణ సంతృప్తుడైన వానికి చేయవలసిన కర్మ ఏదీ ఉండదు. భాష్యము. కృష్ణ చైతన్యములోని తన కర్మలచే పూర్తిగా సంతృప్తి చెందిన పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతునకు విహిత ధర్మమేదీ ఉండదు. కృష్ణ చైతన్యవంతుడగుట చేత ఆత్మలోని పాపకర్మలన్నీ కల్మష వెంటనే తొలగించబడును. అటువంటి ప్రభావము వేలాది యజ్ఞములను ఆచరించిన ఫలముతో సమానము.
ఆ విధముగా చైతన్యము శుద్ధిపడినప్పుడు భగవానుని సంబంధముతో కూడిన తన నిజస్వరూప స్థితిని మానవుడు పూర్తిగా అనుభూతి చెందును. అతని కర్తవ్యము భగవంతుని అనుగ్రహము చేత అతనికి స్వయముగా ప్రకటమగును. కనుకనే అతడు ఇక శాస్త్రాదేశములకు బద్ధుడు కాడు. అట్టి కృష్ణ చైతన్యవంతుడు ఇక ఏమాత్రము భౌతిక కార్యములలో ఆసక్తిని కలిగి ఉండడు. అంతేకాకుండా అతడు మదిర, మగువ వంటి వ్యసనములతో కూడిన మోహపూరితమైన భౌతిక భోగ కలాపములలో ఏమాత్రము ఆనందించడు. 18వ శ్లోకము. నైవ తస్యా కృతేనార్థో నా కృతేనేహ కచ్చన నా చాస్యా సర్వభూతేషు కచ్చిదర్థ విపాశ్రయః. నా ఉండదు ఏవా నిశ్చయముగా తస్య అతనికి కృతేన కర్మాచరణ ద్వారా అర్ధ ప్రయోజనము నా ఉండదు అకృతేన కర్మను చెయ్యకపోవుటకు ఇహ ఈ ప్రపంచములో కచ్చన ఎట్టి ప్రయోజనము నాచ ఉండదు అస్య అతనికి సర్వభూతేషు సమస్త జీవులలోను కచ్చిత్ ఎవరిని అర్ధ విపాశ్రయ ప్రయోజనమును ఆశ్రయించుటలో. ఆత్మానుభూతిని పొందిన మానవునకు తన విద్యుక్త ధర్మ నిర్వహణతో పొందవలసిన ప్రయోజనమేదీ ఉండదు. ఏమైనను అట్టి కర్మను నిర్వర్తించకపోవుటకు కారణము గాని ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరము గాని అతనికి ఉండదు. భాష్యము. ఆత్మానుభూతిని పొందిన మానవునకు కృష్ణ చైతన్యముతో కూడిన కార్యములను తప్ప ఇతర ధర్మ నిర్వహణకు అవసరము ఉండదు. రాబో శ్లోకములలో వివరించబడినట్లుగా కృష్ణ చైతన్యము అనగా కర్మ చెయ్యకుండుట కాదు. కృష్ణ చైతన్యవంతుడు ఏ మానవుని గాని దేవతను గాని ఆశ్రయించడు. కృష్ణ చైతన్యములో అతడు చేసేదేదైనను అతని ధర్మ నిర్వహణకు సరిపోవును. 19వ శ్లోకము. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. తస్మాత్ అందుచే ఆసక్త ఆసక్తి లేకుండా సతతం ఎల్లప్పుడూ కార్యం విధిగా కర్మ సమాచర చెయ్యుము. అసక్త ఆసక్తి లేకుండా హి తప్పక ఆచరణ చేస్తూ కర్మను పరమ సత్యమును ఆప్నోతి పొందును పూరుష మానవుడు. అందుచే కర్మఫలముల పట్ల ఆసక్తి లేకుండా మానవుడు తన ధర్మముగా భావిస్తూ కర్మలను ఆచరింపవలెను. ఎందుకనగా ఆసక్తి లేకుండా కర్మ చేయుట ద్వారా మానవుడు పరమసత్యమును పొందును. భాష్యము. భక్తులకు దేవాదిదేవుడు, నిరాకారవాదులకు మోక్షము అనేవి పరమావధులు. కనుకనే సరి అయిన నిర్దేశములో కర్మఫలాసక్తి లేకుండా శ్రీకృష్ణుని కొరకు లేక కృష్ణ చైతన్యములో నెలకొని కర్మ చేయు మానవుడు తప్పక జీవిత పరమలక్ష్యము వైపునకు పురోగమించును. శ్రీకృష్ణుని ప్రీతి కొరకే యుద్ధము చెయ్యమని కురుక్షేత్ర రణరంగములో అర్జునుడు ఆదేశించబడెను. ఎందుకనగా శ్రీకృష్ణుడు అతనిని యుద్ధము చెయ్యుమని కోరుటయే కారణము. సాధువుగా లేక అహింసాపరునిగా వర్తించుట అనేది తమ వ్యక్తిగత ఆసక్తిని సూచించును. కానీ దేవాదిదేవుని పక్షమున కర్మ చెయ్యుట అనగా ఫలాసక్తి లేకుండా కర్మ చెయ్యుట. ఇదే దేవాదిదేవుడైన శ్రీకృష్ణునిచే ఆదేశించబడిన శ్రేష్టమైన పరిపూర్ణ కర్మ. ఇంద్రియ భోగము కొరకై ఆచరించబడు పాపకర్మలను పవిత్రము చెయ్యుట కొరకై యజ్ఞముల వంటి వేద విహిత కర్మలు నిర్వర్తించబడును. కానీ కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మలు శుభాశుభ కర్మఫలాలకు అతీతములైనవి. కృష్ణ చైతన్యవంతుడు కర్మఫలాశక్తి లేకుండా శ్రీకృష్ణుని కొరకు మాత్రమే కర్మను కొనసాగించును. అతడు వివిధ రకముల కర్మలలో నెలకొనినను పూర్తిగా అనాసక్తుడై ఉండును.